హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టర్స్టీ గార్డెనింగ్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ విధంగా కట్టుకొని ఉన్నాను, మీరు గమనించగలరు. ఈ విధంగా కర్రలు పాతేసుకొని చుట్టూరా మొత్తం ఒక 10 కర్రలు కావాలండి. అంటే మీ యొక్క మిద్దె తోటలో మీరు చేసుకునే టమాటా చెట్లు ఇది బట్టి నాకైతే ఇక్కడ 10 కావాలండి. ఎందుకంటే మా అన్నీ 18 మొక్కలు. వీటన్నిటి మధ్యలో ఒక 4 బంతి మొక్కలు, ఆ మూల గోంగూర, ఇటు సైడ్ అక్కడక్కడ 2 సొర మొక్కలు కూడా నాటుకోవడం జరిగింది. కింద చూసారా, మొత్తం కలుపు అనేది అంతా పీకేసాను. ఇంకా అక్కడక్కడ ఉంది, అది కూడా పీకుతున్నాము. అదేవిధంగా చెట్లు బాగా పోషకాలుగా ఉంటే బాగా వచ్చేస్తాయండి. ఆకులు రావడం వల్ల మనకి చాలా ఇబ్బంది. మీరు ఎందుకు అని అనుకోవచ్చు. ఎందుకనంటే ఎక్కువ పోషకాలు మొత్తం ఆ బ్రాంచెస్కి వెళ్తాయి. ఎక్కడైతే ఇది మళ్ళీ కొత్త ఇగురు పెడుతుందో, ఇప్పుడు చూసారా, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి నోట్స్ వస్తాయి ఈ విధంగా. అంటే కొమ్మలో నుంచే మళ్ళీ ఇంకొక కొమ్మ పుట్టుద్ది. ఆ నోట్స్ రావడానికి మనం సహాయపడితే బెస్ట్ అండి. ఎందుకంటే నోట్స్ రావడం వల్ల బ్రాంచెస్ ఎక్కువైపోయి చెట్టు ఇంకా పెద్దదవడం వల్ల ఎక్కువ కాయలు ఎక్కువ పూత వస్తుంటాయి. కాబట్టి ఈ విధంగా మనం చేసుకోవడం బెస్ట్ అని చెప్పి నా అభిప్రాయం అండి. ఈ విధంగా మనం కట్టేసుకుంటే మొత్తం ఈ విధంగా అంటే బ్రాంచెస్కి సపోర్ట్ ఉంటుంది. పడిపోతాయి టొమాటో చెట్లు పెద్ద అయితే. అందుకని నేను మొత్తం కోసిన ఆకులన్నీ చూడండి, ఇక్కడ చాలా ఆకులు వచ్చేయండి. ఇదండి సంగతి. ఈరోజు యొక్క వీడియో వచ్చేసి ఇది. మనం ఈ విధంగా కట్టుకోవాలని చెప్పి ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. వాచింగ్ ఫర్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టర్స్టీ గార్డెనింగ్ ఛానల్. థ్యాంక్ యూ.